నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. బొబ్బిలి కోర్టు నూతన భవనానికి శంకుస్థాపన, 31.20 కోట్ల నిధులు మంజూరు. తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన గైపుతారం సిఐ భాస్కర్. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అధినేతలు. అసంతృప్తిలో ఆశావాహులు. చీపురుపల్లి, ఎస్కోట మినహా మిగిలిన అభ్యర్థుల ఖరారు. ఇక వివరాలకు వెళ్తే, బొబ్బిలి స్థానిక కోర్టు నూతన భవన సముదాయానికి సుప్రీంకోర్టు జడ్జి పి నరసింహ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, హైకోర్టు న్యాయమూర్తులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, యు దుర్గాప్రసాద్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ శంకుస్థాపన చేశారు. నూతన భవన సముదాయానికి ప్రభుత్వం 31.20 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో భవన నిర్మాణానికి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సూర్య రెసిడెన్సీలో జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చారిత్రాత్మక బొబ్బిల్లో నూతన భవన సముదాయానికి శంకుస్థాపన చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహ మాట్లాడుతూ, అంకిత భావంతో న్యాయవాదులు పనిచేయాలన్నారు. వృత్తి పట్ల అంకిత భావం ఉంటే నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయగలమని ఆయన తెలియజేశారు. వృత్తిలో స్వతంత్రం అవసరం అన్నారు. అనంతరం సుప్రీంకోర్టు జడ్జి దంపతులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి, బొబ్బిలి కోర్టు న్యాయమూర్తులు వాసుదేవన్, సరోజనమ్మ, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గంటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థుల పేర్లను మొదటి జాబితాలో ప్రకటించారు. గజపతి నగరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావును ఈరోజు ప్రకటించారు. దీంతో కొండపల్లి శ్రీనివాసరావు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని తెలుగుదేశం పార్టీ పరివ్యూహ సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజును కలిశారు. ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన తాత కొండపల్లి పెడితల నాయుడు మనవడగా ప్రజల్లోకి వెళ్తానని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో గెలవడానికి తన చిన్నాన్న కేఏ నాయుడుతో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ శుభదినం, ఈ మంచి రోజు ఎంచుకొని మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీవెనలతో మరియు మన జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే మన ప్రియతమైన నేత అయినటువంటి శ్రీ అశోక్ రాజు గారి దీవెనలతో ఈరోజు నాకు ఈ బాధ్యత అనేది నాకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బాధ్యత ఎంతో ఎంతో బరువైన బాధ్యత. ఇది మా యంగ్స్టర్స్ నమ్మి ఈ రకంగా బాధ్యత ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం కాదు. కానీ మేము ఏ రకంగా అయితే పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలో పెద్దలందరూ అందరూ సహకారం తీసుకొని, అందరి సహకారంతో మేమందరం కూడా అందరినీ కలుపుకొని పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ ఈరోజు విజయదశమిలోకి విజయం వైపు తీసుకెళ్ళడానికి మేము ఖచ్చితంగా కృషి చేసి దాన్ని పార్టీని మరీ పటిష్టంగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి కేవలం కొండపల్లి పెడితల నాయుడు గారి మనవడిగా నేను ఈరోజు మీకు అందరికీ పరిచయం అవుతున్నాను. ఆయన తాలూకా ఏదైతే రాజకీయంగా మీ అందరికీ స్థానం పొందారో అదే స్థానాన్ని నేను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీ అందరి మన్నలు పొందుతానని ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను మీకు చెప్తున్నాను. అంతేకాకుండా మా బాబాయ్ అయినటువంటి శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారు గత 20 సంవత్సరాలుగా పార్టీకి ఎంతో కష్టపడి ఈరోజు ఉన్నారు. ఆయన్ని కూడా మేము కలుపుకొని వెళ్ళి పార్టీని మరీ ఆయన గౌరవించుకొని పార్టీని మరీ పటిష్టంగా చేసేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఇదిలా ఉండగా
గజపతినగరం తెలుగుదేశం జనసేన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావును ప్రకటించడం చాలా బాధాకరమైన విషయమని గజపతినగరం మాజీ శాసనసభ్యుడు కెఏ నాయుడు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. గజపతినగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్స వర్గం నుంచి వచ్చిన కొండపల్లి శ్రీనివాసరావు టీడీపీలోకి చేరిన తర్వాత నియోజకవర్గంలోని ఎన్నో వర్గ విభేదాలు సృష్టించారని తెలియజేశారు. ఈ రోజు నుంచి కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని కెఏ నాయుడు తెలియజేశారు. ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నట్లు తన రాజీనామా పత్రాన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ రోజున గెలవడానికి సునాయాసంగా గెలవడానికి మా కార్యకర్తలందరూ కృషి చేయడం జరిగింది. అయితే ఇటీవలే కొండపల్లి శ్రీనివాస్ గారు బొత్స సత్యనారాయణ శిబిరం నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, జాయిన్ అయిన తర్వాత కూడా కార్యకర్తల్లో విభేదాలు సృష్టించడమే ఆయన చూశాడు, కానీ ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. సాక్షాత్తు మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి ఇబ్బంది పడితే 52 రోజులు మేము 44-46 డిగ్రీల ఎండలో రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మా ముందే కారులోనే వెళ్ళిపోయేవాడు. ఏ రోజు కూడా ఎంత ఇబ్బంది వచ్చింది పార్టీలో అనేది ఆయన ఎక్కడా చెప్పింది కానీ పార్టిసిపేట్ చేసింది కానీ లేదు. ఉన్న సమయంలో నాకు తెలిసి పార్టీలోకి వచ్చి ఒక 10-20 రోజులంతా అయినట్టుంది. ఉండే 20 రోజుల్లో కార్యకర్తల మీద విభేదాలు సృష్టించడానికి తనదైన స్టైల్లో వచ్చి విభేదాలు సృష్టించుకోవడమే ధ్యేయంగా పెట్టుకొని అన్నీ చేశారు. మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారు కొండపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే బొత్స ఇంటి దగ్గర నుంచి వచ్చారో వారికి సీట్ ఇవ్వడం పట్ల నాకైతే బాధ అనిపించింది. పార్టీలో ప్రాథమిక సభ్యుడిగా కంటిన్యూ చేస్తూ ఒక కార్యకర్తగా నేను ఈ రోజు నుంచి ఉంటాను. పార్టీలో కంటిన్యూ అవుతాను, కార్యకర్తగా ముందుకెళ్తాను. కానీ వారిచ్చిన ఇన్ఛార్జ్ పోస్ట్కి అయితే రాజీనామా చేస్తున్నానని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్ట్ వర్కర్ల శ్రమను దోచుకున్నట్లు కాంట్రాక్టులపై చర్యలు తీసుకోవాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి ప్రకాష్ పేర్కొన్నారు. మెడికల్ సూపరింటెండెంట్, డీసీహెచ్, మెడికల్ అధికారులు కాంట్రాక్టర్లకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గేటు దగ్గర 6 గంటల నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 5వ రోజు కొనసాగింపులో భాగంగా ఎండలో మోకాళ్ల మీద నిలబడి వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలియజేశారు. ఈ ఉద్యమానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నాయకులు రవికాంత్, రమేష్, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కేవీ రమణలు హాజరై సంఘీభావం తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళారీ వ్యవస్థని నిర్మూలిస్తా అన్నారు. కానీ ఆయన పాలనలో మళ్ళీ ఇదే దళారీ వ్యవస్థని వ్యవస్థీకృతం చేశారు. దీనివల్ల మధ్యలో కాంట్రాక్టర్సు దోపిడీ చేసేటటువంటి పరిస్థితి. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ శానిటేషన్ వర్కర్స్కి 16,000 రూపాయల వేతనం అని ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇప్పించడం జరిగింది. కానీ ఆ 16,000 రూపాయల జీతంలో దగ్గర 2,600 చిల్లర దోపిడీ జరుగుతూ ఉంది కాంట్రాక్టర్స్ ద్వారా. మేమేమంటామంటే కష్టపడి పనిచేసేటటువంటి ఈ శానిటేషన్ వర్కర్స్కి దోపిడీ చేయటం అనేది అన్యాయం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని అమలు చేయడానికి పర్యవేక్షించాల్సినటువంటి ప్రభుత్వ వైద్యాధికారులు కూడా నిమ్మక నీరెత్తినటువంటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం కరోనా టైంలో అనేక కష్ట నష్టాలకు వచ్చి పనిచేసినటువంటి కార్మికుల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 3 జోన్లు ఉన్నాయి. 3 జోనుల్లో ఈ జోన్ 1లో ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు
ఈ వైద్య విధాన పరిషత్ కంట్రోల్లో ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్సు చాలా అన్యాయంగా మిగిలిన 2 జోన్ల కన్నా దారుణంగా ఈ కార్మికులను దోపిడీ చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నగరంలోని బాస్టన్ స్కూలు ప్రక్కన ఉన్న మైదానంలో నిర్వహించనున్న సీనియర్ సిటిజన్ ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఈరోజు మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ విఎస్ ప్రసాద్, పినింటి సూర్యనారాయణలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలుస్తున్నారని తెలియజేశారు. స్థానిక శాసనసభ్యులు కోల్గట్ల వీరభద్రస్వామి నగర అభివృద్ధి ధ్యేయంగా 5 సంవత్సరాల పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సీనియర్ సిటిజన్స్ ఆశీర్వాదాన్ని కోరుతూ భారీ ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. రేపు చేపడుతున్న సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు కోరుతున్నారు. 25వ తారీఖు ఆదివారం 10 గంటలకు సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని శ్రీ కోల్గట్ల వీరభద్రస్వామి గారు, ఎమ్మెల్యే గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ బొత్స సత్యనారాయణ గారు కూడా వస్తారు, మిగతా పెద్దలు కూడా వస్తారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వీరభద్రస్వామి గారు అయితేనేమి, మినిస్టర్ గారు అయితేనేమి, వీళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్. మేము ఎప్పుడైనా ఏ కార్యక్రమానికి వెళ్ళినా మారుమూల ప్రాంతంలో వెళ్ళేప్పుడు కూడా అందరూతో కలిసి మీటింగ్ అవుతుంది. మేము సీనియర్ సిటిజన్స్ కదా, సీనియర్ సిటిజన్ అందరూ కలిసి ఒకదారు కలిసి మెలిసి ఒకసారి ఒక చిన్న సమావేశాన్ని ఏర్పరచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ సమావేశాన్ని పెట్టారు. ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఏ ఉద్యోగం చేసినటువంటి అయితేనేమి ఈ కార్యక్రమానికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది ప్రతి మూలం నుంచి కూడా జనాలకు అందరికీ తెలుస్తుంది. సీనియర్ సిటిజన్స్కి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ అన్నవారు మేధావులు, అనుభవజ్ఞులు, సమాజంలో ఒక ముఖ్యమైన వర్గం. వారికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అలాగే కనీసం 2-3 తరాల రాజకీయాన్ని కూడా చూసి ఉంటారు. కుటుంబంలో కూడా ఒక ముఖ్యమైన హోదాని కలిగి ఉంటారు. వారు చెబితే ఆ కుటుంబంలో మరి మోటివేట్ అయ్యే కుటుంబ సభ్యులు ఉంటారు. కనుక వారితో ఒక ఆత్మీయ కలయికతో ఒక అవగాహన సమావేశాన్ని నిర్వహించాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు వైఎస్ఆర్సీపీ విజయనగరం నియోజకవర్గం పార్టీ సీనియర్ సిటిజన్ సమావేశాన్ని రేపు ఉదయం 10:30కు ఇదే గ్రౌండ్స్లో నిర్వహిస్తుంది. భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును విజయవంతంగా నిర్వహించాలని, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సంక్షేమ బోర్డు నిధులు 2,000 కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహారదీక్షలు చేపట్టడం జరుగుతుందని ఏపీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బి రమణ తెలియజేశారు. స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీక్షల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భవన్ నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం చేయడంలో, సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించడంలో నిర్లక్ష్యం చేయడం జరిగిందని తెలియజేశారు. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు భవన నిర్మాణ కార్మికులకి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా లేకుండా 12, 14 మేమో జీవాలు అన్ని డీసీఎల్ ఆఫీసులకి ఇచ్చి వాళ్ళకు వచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా నిలుపుదల చేశారు. 2009లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ సంక్షేమ బోర్డుని మేము పోరాడి సాధించుకున్నాం సిఐటిగా. దాన్ని ఈరోజు నెరవేరించేది అన్యాయం. పక్కనే ఉన్న కేరళ కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర, ఢిల్లీ అన్ని ఒక రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు సమర్థవంతంగా నడుస్తున్నాయి. ఇంకా మెరుగైన పథకాలని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకి ఉపయోగంగా చేశారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మన రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈరోజు ఉన్నారు.
ఈ 30 లక్షల మంది కూడా ఇటువంటి కూడా 2019 నుంచి 2024 వరకు మన వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు ద్వారా ఈ ఒక్క లాభం కూడా చేకూర్చలేదు. దీన్ని ఎన్నోసార్లుగా సిఐటిగా మేము పోరాటం చేసి సంక్షేమ బోర్డుని సమర్థవంతంగా నడపండి, కార్మికులకి ఎప్పటి నుంచో ఉన్న బోర్డుని మీరు అన్యాయం చేయడం తప్పు అని అడిగితే దాంట్లో ఉన్న 2,000 కోట్ల రూపాయలు కూడా ఈయనే ఖర్చు చేశారు. వెంటనే ఆ డబ్బులన్నీ కూడా సంక్షేమ బోర్డుకి జమ చేయాలని, ఏదైతే సంక్షేమ బోర్డులో కార్మికులకి రావాల్సిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వాలని, 12-14 మెమోని రద్దు చేయాలని రేపు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిర్దక్షలు చేపట్టాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అలైన్మెంట్ మార్పు చేయాలని కోరుతున్న రైతులను హేళన చేస్తూ రైతులకు ఏం తెలుసు, వారు ఏమైనా ఇంజనీర్లా, వారికి తెలియడానికని జిల్లా పరిషత్ చైర్పర్సన్ మధ్య శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఎం కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి టి సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు ఖండించారు. ఈ మేరకు ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పెద్దగెడ్డ ప్రాజెక్టు విషయంలోనూ తోటపల్లి ప్రాజెక్టు విషయంలోనూ ముప్పు గ్రామాలను అంచనా వేయడంలో ఇంజనీర్లు వైఫల్యం చెందారని పేర్కొన్నారు. వారి అంచనాలకు మించి గ్రామాలు ప్రాజెక్టు నిర్మాణంలో మునిగిపోయాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కామెంట్ చేయడం అది మేము ఖండిస్తున్నాం. అసలు సుజల స్రవంతి కాలువ అలైన్మెంటు ఈ జిల్లాలో రైతులు కానీ ప్రజలు కానీ పైనుంచి తీసుకొచ్చి కింద భాగంలో జిల్లాలో అతి లోయెస్ట్ ప్రాంతమైన కొండగండేరు దగ్గర తీసుకొచ్చి 5 లిఫ్ట్లు, ఇక్కడి నుంచి 4 లిఫ్ట్లు పెట్టి పైకి నీరు తోడుతున్నారు. దీన్ని బట్టి ఏ రైతుకైనా ఇంజనీరింగ్ అవసరం లేదు. ప్రతి రైతుకి అది దీని ఉద్దేశం అర్థమవుతుంది. ఈరోజు కింద నుంచి తీసుకెళ్ళి పైకి లిఫ్ట్లు తోడి ప్రభుత్వానికి భారం పెట్టి, అలాగే ఇంజనీరింగ్ ఏజెన్సీలకు ఇచ్చి ఈ కాంట్రాక్టులు ఎస్టిమేట్లు ఎక్కువ చేసి అవి కమిషన్లు కొట్టడానికే దీన్ని క్లియర్గా కనబడుతుంది. ప్రభుత్వానికి ఖర్చు తగ్గే విధంగా పైనుంచి వెళ్తే గ్రావిటీ ద్వారా అనేక ఇవ్వచ్చు. ఇదేమి గ్రావిటీ కెనాల్ కాదు, లిఫ్ట్ కెనాల్. ఎక్కడో 5 భాగంలో తీసుకెళ్ళి అక్కడి నుంచి మొత్తంగా గ్రావిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ రైతులకి అర్థమయ్యే ఈరోజు రైతులు దాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్కి ఎక్కడ కటింగ్ తక్కువ పడుతుందో దానికన్నా లో లెవెల్లో తీసుకుపోయారు అనేక చోట్ల పెద్దగడ్డలో. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కాంట్రాక్టర్లు ఒకే పద్ధతులు ఉండడం వలన ఇలాంటి అక్రమాలన్నీ జరుగుతున్నాయి, రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. అందుకని ఇది పార్టీలతో నిమిత్తం లేదు, పద్ధతిగా ఉండాలి. మేము ఒక అభిప్రాయం వ్యక్తం చేసాం, ఈ అలైన్మెంట్ సరిగ్గా లేదని. డెఫినెట్గా గవర్నమెంట్ దాని మీద మరోసారి పరిశీలించి ఇంజనీర్లతో చేసి మీ అభిప్రాయం తప్పండి, కరెక్ట్గా ఉందని వాళ్ళు చెప్పడంలో తప్పేమీ లేదు. తర్వాత ఏం జరుగుద్దో తర్వాత చూసుకోవచ్చు. రైతుల్ని హేళన చేసే పద్ధతిగా, చులకన చేసిన పద్ధతిగా, అంతేకాకుండా అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి, వాస్తవాలు కూడా మాట్లాడగలిగే పరిస్థితిలో లేకపోవడం ఇది చాలా విచారకరం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందైనా తను గ్రౌండ్ రియాలిటీస్ని అర్థం చేసుకొని మాట్లాడడం ఉత్తమం అని చెప్పేసి తెలియజేస్తాం. ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమ పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా నూతనంగా ఓటు హక్కు పొందిన యువత ప్రతి ఒక్కరిని చైతన్యం చేస్తారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచడం జరిగిందన్నారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి మంచి భవిష్యత్తు ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలియజేసేలా యువతలో చైతన్యం తీసుకురావాలని పేర్కొన్నారు. మా ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. ఎందుకంటే మనకి హైదరాబాద్లో చూసుకుంటే ఎంత అభివృద్ధి చేశారో మన సిబిఎన్ గారు మనకు తెలుసు. ఈసారి అలాగే చంద్రబాబు నాయుడికి మేము ఓటు ఎందుకు వేయాలనుకుంటున్నామంటే మంచి ఉద్యోగాలు కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే కల్పిస్తారు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చూస్తున్నాం కాబట్టి ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మేము ఫేస్ చేయలేదు, చూడలేనే లేదు, అప్లికేషన్ కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం మాకు తీస్తారని తెలుసు, మాకు నోటిఫికేషన్ మంచిగా జాబ్లు కల్పిస్తారని చెప్పి మా యూత్ అందరూ నమ్ముతున్నాం. ఎందుకంటే మా ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. నా ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్. మనం తెలంగాణలో ఐటీ సెజ్ ఇంతవరకు ఎలాగ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గారు,
మనకి వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మనకి ఏ జాబ్స్ లేవు, ఏ నోటిఫికేషన్స్ లేవు. చదువుకొని వేల సంవత్సరాల తరబడి ఇలా ఖాళీగానే ఉంటూ అక్కడ ఇక్కడ కూలి పనులు చేస్తూ బతుకుతున్న స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు మన ఏపీలో. అలాగే తెలంగాణ ఎలా డెవలప్ చేశారో మన ఏపీని కూడా అలాగే డెవలప్ చేస్తారని, జాబ్స్ నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పేసి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు అన్ని సాక్షి క్యాలెండరే తప్పితే కానీ నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ ఏమీ లేదు. మీరు మాకు జాబ్స్ కల్పిస్తారనేసి మనసారా కోరుకుంటే. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామంలో బెంగళూరుకు చెందిన దర్భా విజయలక్ష్మి శ్రీరామ శర్మ దంపతులు చతుర్వసంత గోదాన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవు దూడలను 29 మంది బ్రాహ్మణులకు దానం చేశారు. అనంతరం బ్రాహ్మణులకు వస్త్రాలు, ఇత్తడి చెంబులు, డబ్బులు దానం చేశారు. ఇలాంటి పుణ్యకార్యాలు నిర్వహించడం ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు సంతాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. వాజీ హెడ్లైన్స్లో కాసేపు విరామం. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీ మొదటి లిస్ట్ విడుదలైంది. దాదాపు 99 నియోజకవర్గాల్లో ఉమ్మడి అభ్యర్థులను ఇరు పార్టీల అధ్యక్షులు మీడియా ముందు ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 94 మందిని, జనసేన 5 అభ్యర్థులను ఈరోజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు విడుదల చేసిన తొలి లిస్టు ఏ ట్విస్ట్ ఇచ్చింది, ఆశావాహులు వారి అనుచరుల పరిస్థితి ఏమిటి? వాచ్ ది స్టోరీ. నాగపౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినంలో శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో అధికారం పోయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్ట నష్టాలను వచ్చి అధికార పార్టీకి ఎదురు తిరిగిన నేతలకు కొదవ లేదనే చెప్పాలి. అదేవిధంగా జనసేనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడంలో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడినట్లయింది. జిల్లాలో చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో తెలుగుదేశంలో ఉన్నంతమంది ఆశావాహులు ఇంకే నియోజకవర్గంలో లేరనే చెప్పాలి. ఇంతమందిని తట్టుకొని కర్రోతు బంగారాజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నిలబడగలిగారు. నాటి నుంచి తానే అభ్యర్థి అనుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే లోకం మాధవ్ కూడా ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ తన సొంత నిధులతో వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే జనసేన తెలుగుదేశం పొత్తుల నేపథ్యంలో ఈ సీటు జనసేన అభ్యర్థి లోకం మాధవ్ కేటాయించడంతో బంగారాజు వర్గం వర్రీ అవుతుందని తెలుస్తుంది.
ఇక గజపతి నగరంలో సిట్టింగ్ స్థానంలో ఉన్న కేఏ నాయుడు సీటు ఆశిస్తున్న కర్ణం శివరామకృష్ణన్ కాదని అనూహ్యంగా కొండపల్లి కొండలరావు కుమారుడు శ్రీనివాస్కు సీటు కేటాయించడం సంచలనంగా మారింది. దీంతో కేఏ నాయుడు గజపతి నగరం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇక రాజాం నియోజకవర్గంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె కావలి గ్రీష్మ కొండ్రు మురళిలో ఎవరికి అధినేత ఓకే అంటారో అన్న ఉత్కంఠకు నేడు తెరపడిందని కొండ్రు మురళికే రాజాం సీట్ను ఖరారు చేశారు. ఇక విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మాజీ కేంద్ర మంత్రి అశోక్ను కాదని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూసిన అతిథి గజపతిరాజుకు సీటు కేటాయించడంతో సస్పెన్స్కు తెరపడింది. ఇక బొబ్బిల్లో బేబీ నాయనకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు. పార్వతీపురం బొనెల విజయ్కు సీటు కేటాయించడంతో మాజీ ఎమ్మెల్సీ ద్వారపరెడ్డి మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఏ మేరకు సహకరిస్తారా అన్నది $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. ఇక చీపురుపల్లిలో కిమిడి నాగార్జున గంటా శ్రీనివాస్ అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సాలూరులో బంజ్దేవ్ కాదని గుమ్మడి సంజయరాణికి టికెట్ కేటాయించారు అధినేత. ఇక కురుపాంలో గిరిజన మహిళ తోయికి జగదీశ్వరికి సీటు కేటాయించడంతో అసంతృప్తులు ఏ మేర సహకరిస్తారో చూడాలి. పెండింగ్లో ఉన్న ఎస్కోట కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మాజీ ఎమ్మెల్యే కోల లలిత్ కుమార్ సీట్ను ఆశిస్తున్న గొంప కృష్ణని జిల్లా నాయకులు చర్చించుకోవడం విశేషం. వైకాపా నాయకులు తమ ప్రత్యర్థులు ఎవరైతే తమ గెలుపు నల్లేరిపై నడకవుతుందో కరెక్ట్గా అలాంటి వారికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు టికెట్లు కేటాయించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకుంటూ పార్టీ జెండాను మోసి భరోసా ఇచ్చిన నాయకులను నేడు సీట్ల పంపకంలో మొండిచేయి చూపించారని దిగువ స్థాయి నాయకులు కార్యకర్తలు చర్చించుకోవడం గమనార్హం. అంగబలం ఉన్నా వాళ్ళని కాదని అర్ధబలం ఉన్నా వాళ్ళ వైపు మొహమాటాలకు పోయి మరోవైపు సీట్లు కేటాయించారంటూ అసంతృప్తులు అంతర్మదనం చెందుతున్నారు. చూడాలి ఈ సీట్ల కేటాయింపు ఏ మేర ఏ పార్టీకి ఉపయోగపడుతుందో. తల్లిదండ్రుల హత్య కేసులో తనయును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు గైత్నగరం సిఐ భాస్కర్ బండపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. కుటుంబ కలహాల కారణంగా విజయనగరం జిల్లా బండపల్లి ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులు డోలా రాము డోలా జయలక్ష్మణ్ను కుమారుడు లక్ష్మణరావు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బండపల్లి ఎస్సీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సమయంలో బి రవి విఆర్ఓ బండపల్లి గారు మన బండపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊర్లో ఒక హత్య జరిగినట్లుగా ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఆ హత్యలో డోల రాము డోల జయలక్ష్మి అనే భార్యాభర్తల్ని వాళ్ళ అబ్బాయి లక్ష్మణరావు కత్తితో నరికి చంపినట్లు ఆయనకు వచ్చిన సమాచారం మేరకు ఆయన సీన్ విజిట్ చేసి అక్కడ బాడీలు పడి ఉండడం గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ చేశాడండి. ఆ ఫిర్యాదు మేరకు మేము దాన్ని హత్య కేసుగా నమోదు చేసి మేము సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి విజిట్ చేసి పంచనామా నిర్వహించి బాడీని పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. ఈ హత్యలో నిందితుడిగా ఉన్న లక్ష్మణరావుని అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరే మనకి సరెండర్ అవడంతో అక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఈరోజు రిమాండ్ నిమిత్తము కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణం 11వ డివిజన్లో అశోక్ నగర్ షాదీఖానా మొదలగు ప్రాంతాల్లో నియోజకవర్గ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ అరాచక పాలనకు చర్మగీతం పాడడానికి ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి వారిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని తెలియజేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలోనే విజయనగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, త్రాగునీరు, రహదారుల విస్తరణ, నూతన రహదారులు, విద్య, వైద్య సదుపాయాల కల్పన, పేదలకు పక్కా గృహాల వంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలియజేశారు. డివిజన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల వార్డు
ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా బీసీలను విస్మరించాడు అనడానికి మా వార్డు ఒక నిదర్శనం. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు గతంలో మన ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు చంద్రన్న బీమా కానీ, కళ్యాణ మిత్ర కానీ, అలాగే ఇటువంటి ఎన్నో పథకాలు ఉండేవి బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి. కానీ వీడు వచ్చిన తర్వాత మొత్తం ఈ పథకాలన్నీ తీసేయడం జరిగింది. అలాగే ఈ వార్డులో 11వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు అంటూ జరిగాయి అంటే అది 2014 నుంచి 2019 టైంలో మన మున్సిపల్ చైర్మన్ ప్రసాద్ రామకృష్ణ గారు ఉన్నప్పుడే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పేరుకే మేయర్ అభ్యర్థి అనుకోవడమే తప్ప ఆవిడకి కనీసం పవర్స్ లేకుండా చేయడం, గొప్పగించి బీసీ మహిళకి ఇచ్చామని చెప్పారు తప్ప ఈ శాసనసభ్యులు ఆవిడకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఇది మహిళలకి బీసీలకి జరుగుతున్న అవమానం వల్ల మాకు అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ముఖ్యంగా బీసీల వార్డు ఇది. అశోక్ నగర్లో ఉన్న జాలార్లు బీసీ వార్డు, బీసీ కాలనీ. ఇందులో విశ్వ బ్రాహ్మణ్స్, హరిజనులు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్న వార్డు. ఈ వార్డు ప్రజలకి అశోక్ గజరాజు గారు అంటే ఎనలేని ప్రాణం. ఆయన మీద గుర్తుగా ఆయన పేరునే అశోక్ నగర్ అని నామకరణం వాళ్ళు చేసుకున్నారు. ఇవాళ ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీకి హైయెస్ట్ ఓట్లు వచ్చే ప్రాంతం అశోక్ నగర్ అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం, బీసీ సాధికారత కోసం మేడం అతిథి గజపతిరాజు గారు అనేక కార్యక్రమాలని పార్టీ ప్రకటించినవన్నింటినీ కూడా చేస్తూ, అది కూడా మన రాజుగారు మన విజయనగరం సంస్థానాధీశులు, వారికి విజయనగరంలోనున్న ప్రజలంటే చెన్నలేని అభిమానం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి ఏదైతే చేయాలన్న ఆలోచనతో ఆయన తాలూకా సొంత స్థలాలు, సొంత ఆస్తులు కూడా వీరి నివాసాల కోసం ఇచ్చారన్న సంగతి మీకు అందరికీ చెప్పవలసిన విషయం లేదు. ఎందుకంటే జగద్విఖ్యాతమే. ఇక్కడే కాదు, విజయనగరంలో అనేక ప్రాంతాల్లో వారి నివాసాలు ఇచ్చారంటే వాళ్ళు పేద ప్రజల మీద, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ఇది. ఇంతకుముందు కూడా విశ్వబ్రాహ్మణులు గిరిజనుల కళ సాకారం చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కురుపాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోయికి జగదీశ్వరి కృతజ్ఞత తెలియజేశారు. ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు ఉన్నందుకు ఆనందోత్సవాల నడుమ మీడియాతో మాట్లాడారు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నారు. ఈరోజు ముఖ్యంగా తొలి జాబితాలో నా పేరు విడుదల చేసినందుకు ప్రత్యేకంగా గౌరవనీయులు మా జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర మన అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, మరి కార్యనిర్వాహక కార్యదర్శి లోకేష్ బాబు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా గిరిజనులు ఇంతవరకు ఎదురు చూస్తున్నటువంటి కళని మేమందరం కూడా సాకారం చేసుకోవడానికి మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొబ్బిలి కోర్టు నూతన భవనానికి శంకుస్థాపన, 31.20 కోట్లు నిధులు మంజూరు. తల్లిదండ్రుల హత్య కేసులో కుమారుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన గైప్నగరం సిఐ భాస్కర్. తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన అధినేతలు. అసంతృప్తిలో ఆశావాహులు. చీపురుపల్లి, ఎస్ కోట మినహా మిగిలిన అభ్యర్థుల ఖరారు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.